audio jungle. అందరు చేతులెత్తులు మర్చిపోయినా? జై తెలంగాణ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు, రాబోయే కాలంలో కాబోయే శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ అన్న గారు, అట్లానే జెడ్పీ చైర్పర్సన్ గారు తులా ఉమ్మ గారు, అన్న రాజేశం గౌడ్ గారు, మా అక్క చెల్లెళ్ళందరూ, ఆంటీ ప్రమీల, సరళమ్మ గారు, శారద గారు, పూర్ణిమ గారు, ఉదయ్ గారు, రమాదేవి గారు, అట్లానే రాజయ్య గౌడ్ గారు, అన్న పెద్దలు సారయ్య గారు, ఓకే రాజయ్య యాదవ్ గారు, అట్లానే సారయ్య గారు, భూమన్న గారు, అన్న భోగ వెంకటేశ్వర్ గారు, సతీష్ అన్న గారు, మరి వేదిక మీద ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి వేదిక మీద ఉన్న వాళ్ళకన్నా వేదిక కింద ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, రైతన్నలకు అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ పొద్దున జగిత్యాలకు వచ్చినప్పటి నుంచి ఒకటిని మించి ఒకటి మంచి కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భం. పొద్దున రావడమే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనగానే ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, ఈయన లక్ష్మీపుత్రుడయ్యా, ఈయన వచ్చినప్పటి నుంచి తెలంగాణ వ్యవసాయానికి కావాల్సినన్ని డబ్బులు వస్తున్నాయి, రైతన్నలందరికీ కూడా కడుపు నిండుగా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చుకుంటున్నామని చెప్తారు. మరి అటువంటి అన్న లక్ష్మీపుత్రుడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు పొద్దున్నే జగిత్యాలకు రావడం జరిగింది. నేను, వ్యవసాయ శాఖ మంత్రి గారు, సంజయ్ అన్న గారు, మన నాయకులు, రైతన్నలు అందరం కూడా పోయి మరి వ్యవసాయ కాలేజీలో అక్కడ నాట్లు వేసేటటువంటి యంత్రాలన్నింటినీ కూడా చూసి మరి మన రైతన్నలకు పోనన్న నిల్సొని నీకెందుకు కాదు ముందు ఒక నిమిషం, నాట్లు వేసేటటువంటి యంత్రాలన్నింటినీ కూడా మరి చూసి రావడం జరిగింది. ఎందుకంటే రైతులకు ముందు కాలంలో సబ్సిడీలో ఆ యంత్రాలు ఇవ్వాలంటే వాటిని గత 2 సంవత్సరాలుగా కూడా పరీక్ష చేస్తూ ఉన్నాం. ఆ పరీక్ష చేస్తున్నటువంటి యంత్రాలన్నింటినీ ఇవాళ పర్యవేక్షణ చేసినాం. త్వరలోనే వాటికి సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని మరి వరి నాటు యంత్రాలను కూడా పెద్ద ఎత్తున మన రైతన్నలందరికీ కూడా సబ్సిడీ రూపంలో ఈ ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నదని చెప్పి మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమనకండి పోలీసు వాళ్ళు, మీరు ఆగురి, ఒక 2 నిమిషాలు ఆగురి, నాకు తెలుసు వాళ్ళ సమస్య, కూర్చోమ్మా. అట్లానే ఇప్పుడు మరి అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న గారు పొద్దున వచ్చిన దగ్గర నుంచి మనకు పాడి జంతువులైనటువంటి బర్రెలన్నింటినీ కూడా కొత్తగా మన రైతులకు ఇచ్చేటటువంటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా ఎన్నడూ లేనటువంటి రీతిలో 50% సబ్సిడీ ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవ్వడం అన్నది నిజంగా చాలా సంతోషించదగ్గటువంటి విషయం. మరి ఇవాళ ఒక్క జగిత్యాల జిల్లానే, మన జిల్లా చూసుకుంటే మనకు మొత్తం జిల్లాలో 340 సంఘాలు ఉంటే 15,400 మందికి ఈ పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని కేవలం మన జగిత్యాల జిల్లాలోనే చేస్తూ ఉన్నాం. అందులో ఇప్పటి వరకు 11,700 మందికి పంపిణీ చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడం కూడా జరిగిపోయింది. మరి ఈ కార్యక్రమం కోసం ఒక్క మన జగిత్యాల జిల్లాలోనే 90 కోట్ల రూపాయలను కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఖర్చు చేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదివరకటి ప్రభుత్వాలు కూడా అవసరమైనప్పుడు పాడి పశువులను ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడనో ఒక దగ్గర ఇచ్చినమా అంటే ఇచ్చినమా అని పేరుకు తప్పితే కడుపు నిండా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒక్క మన జగిత్యాల జిల్లాకే 90 కోట్ల రూపాయలతోని మరి పాడి పశువులను ఇచ్చుకోవడం అన్నది నిజంగా సంతోషించే విషయం. మరి కేసీఆర్ గారి సంగతి మీకు తెలుసు, ఏదన్నా కార్యక్రమం ఆయన మీద చేయడు, అరకొరగా అసలే చేయరు. ఇవాళ పాడి పశువులను ఇస్తే ఉట్టిగయ్యలే, వాటితో పాటు మరి 3 ఏళ్లకు సరిపడేటట్టుగా 300 కిలోలు వాటికి సరిపడే దానాను, 3 నెలలకు సరిపడేటటువంటి దానాను 5,000 రూపాయలకు సంబంధించి దానాను, ఇంకొక 5,000 రూపాయలు ఆ పశువుల్ని ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చును కూడా మన ప్రభుత్వమే ఇచ్చింది. దాంతోపాటు 3 సంవత్సరాల పాటు ఆ జీవానికి ఇన్సూరెన్స్ కూడా మరి ప్రభుత్వం నుండి చేయడం జరిగింది. అంటే 80,000 రూపాయల ఆస్తిని ఇవాళ జగిత్యాల జిల్లాలో 11,700 మంది కుటుంబాలకు
మన ప్రభుత్వం నుంచి లబ్ధి జరిగిందని చెప్పి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి దీంట్లో మనందరికీ తెలుసు, మన ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 75% సబ్సిడీ ఇచ్చినాం, బీసీ సోదరులకు 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం మీద 917 కోట్ల రూపాయలతోని ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. నిజంగా చాలా మంది అనుకుంటారు, కొంతమంది నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఏమంటే బర్రెలు వంచుతున్నారు మీరు అని చెప్తున్నారు. కానీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, విలువ తెలిసిన వాళ్ళకి ఈ కార్యక్రమం ఏందన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని సపరేట్గా ఒక వ్యవసాయం అనరు, పాడి పంట అంటారు. అంటే పంట లేనప్పుడు ఈ పాడి పశువే ఇంటి దేవుడి లెక్క మనల్ని కాపాడినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టే ఇవాళ మన రైతులకు మనం డబుల్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. ఒక పక్క మన జీవిత బీమా చేస్తున్నాం రైతులకు, ఇంకొక పక్క ఏదన్నా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చే పంట సరిగ్గా వండకపోయే పాడి జీవాలు మాత్రం ఉంటాయి, ఆ కుటుంబాలను ఆదుకుంటాయని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. మరి దాంతోపాటు మన అన్న వచ్చిందంటేనే వచ్చినప్పుడల్లా చేప పిల్లల్ని పట్టుకొని వస్తారు, వచ్చినప్పుడల్లా గొర్రె పిల్లల్ని పట్టుకొని వస్తారు. మరి ఇవాళ కూడా దాదాపుగా ఈ సంవత్సరానికే మన జగిత్యాల జిల్లాకు 65 లక్షల చేప పిల్లలతోని శ్రీనివాస్ యాదవ్ అన్న నడుచుకుంటూ వచ్చిందంటే ఆ జలసిరిని తలుచుకుంటేనే నిజంగా ఒళ్ళు పులకరించిపోతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఎవ్వరు ఆలోచన చేయలే, తెలంగాణ అంటే మనకు నీళ్లే దిక్కులేవు అనుకున్నారు. నీళ్లలో ఉండే జీవాల గురించి ఆలోచన చేసింది కేవలం కేసీఆర్ గారే. ఇవాళ మా గంగపుత్రులకు, మా మత్స్య కార్మిక సోదరులందరికీ కూడా 4,000 కోట్ల పైసలకు సంపద సృష్టిస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో అని గర్వంగా తెలియజేస్తూ, మరి ఇవాళ చేప పిల్లల్ని కూడా దాదాపుగా అన్ని చెరువుల్లో ఇవాళ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి విడుదల చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మరి గొర్రె పిల్లలకు సంబంధించి మీకు తెలుసు 5,000 కోట్ల రూపాయలతోని మనం ఈ జీవాలను పంపిణీ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ జగిత్యాల్లో కూడా పోయిన సంవత్సరం 91 కోట్ల రూపాయలకు 9,739 మంది లబ్ధిదారులకు ఇచ్చినాం. మరి ఈసారి కూడా మరొక 98 కోట్ల రూపాయలతోని 10,500 మందికి కూడా ఈసారి మనం గొర్రె పిల్లల్ని పంపిణీ చేసుకున్నాం. అంటే ఉట్టిగా పంచుకుంటూ పోతలేం. 2 సంవత్సరాలల్లో మనం 189 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు పోయినసారి ఈసారి కలిపి ఆల్రెడీ 109 కోట్ల వర్త్ మన మల్ల జీవాలు చిన్నపిల్లలు కూడా ఆ గొర్రె పిల్లలని కూడా పుట్టినాయి. కాబట్టి ఒక పక్క ప్రభుత్వం నుండి డబ్బులు ఇస్తుంటే ఇంకొక పక్క ప్రజల వద్ద సంపద సృష్టి చేయడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థనంతా కూడా మంచిగా చేసుకునేటటువంటి దానిలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినాం. మరి ఈ కార్యక్రమాలలో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు అన్ని కూడా మన మంత్రివర్యులు ఇద్దరు కూడా పొద్దున పోచారం శ్రీనివాసరెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీసర్లతో రివ్యూ చేసిండ్రు, చిన్న చిన్న ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే సరి చేసుకున్నారు. మళ్ళా శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా అక్కడ కూర్చొని ఇవాళ మొత్తం రివ్యూ చేయడం జరిగింది. సో రైతన్నలకు, మత్స్యకార సోదరులకు, యాదవన్నలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు మన జిల్లాలో కొనసాగుతాయని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఆల్ ఇండియా యాదవ్ మహాసభ నుంచి మరి భూమన్న గారు కూడా ఇదివరకే రిక్వెస్ట్ చేస్తున్నారు, మన జగిత్యాల జిల్లాలో గొల్లకుర్మ సోదరుల కోసం జిల్లా స్థాయిలో సంఘ భవనాలు లేవు, వాటిని మీరు కట్టించి ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది. మరి తప్పకుండా వీలైనంత త్వరలో ఆ సంఘ భవనాలకు సంబంధించినటువంటి ప్లేస్ కానీ వాటికి కావాల్సినటువంటి ఆ యొక్క డబ్బుల్ని కానీ కూడా మనం అరేంజ్ చేసుకుంటామని ఈ సభాముఖంగా అన్న నంబర్ చెప్పాల్సిందే అంటున్నారు. తప్పకుండా అన్న ఇంకెక్కువ ఇద్దాం అనుకున్నానే. కాబట్టి త్వరలోనే మళ్ళొకసారి యాదవ్ సంఘాల సోదరులందరం కూడా కూర్చొని నిర్ణయం చేసుకొని తప్పకుండా మంచి భవనాలను మన జిల్లాలో నిర్మించుకుందాం. మరి మీరు చూసిండ్రు సంజయ్ అన్న ఫస్టే మొత్తం ధూమ్ ధామ్గా మాట్లాడేసిండు, చాలా స్పీడ్గా ముందుకు పోతున్నారు. ఇంకా స్పీడ్గా ఇట్లానే మీరు కొనసాగాలి. తప్పకుండా అదే స్పీడ్లో మరి జగిత్యాల సమస్యలన్నీ కూడా రేపటి నాడు హైదరాబాద్లో చెప్పేంత స్థాయిలో మరి మొత్తం కార్యకర్తలందరినీ కూడా దగ్గర చేసుకొని కష్టపడి పనిచేయవలసిందిగా మరొకసారి సంజయ్ అన్న గారికి సూచన చేస్తూ, వారు అడిగేటటువంటి ప్రతి ఒక్క అంశంలో నాదైనా మా మంత్రివర్యులదైనా సంపూర్ణంగా సహకారం ఉంటుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఐకేపీనా సాక్షర భారత్ మీ అందరి విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం. తప్పకుండా వారి ఏం సొల్యూషన్ ఇస్తారో చూద్దాం. మీరే చూస్తున్నారు, రోజుకు ఒక్కొక్కరిది డిపార్ట్మెంట్ వైజ్గా
అన్ని ఇష్యూస్ని కూడా సార్ట్ అవుట్ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి సాటి ఆడబిడ్డగా నా రిక్వెస్ట్ ఏంటంటే నిరాహార దీక్షలు బంద్ చేసేయండి. ముఖ్యమంత్రి గారి దృష్టిలో సమస్య ఉంది, వారు ఎప్పుడు అనుకూలమైన సమయం అనుకుంటే అప్పుడు మీకు మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేటటువంటి విశ్వాసాన్ని ఉంచవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.